హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం న్యాచురల్ బాత్ పౌడర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ బాత్ పౌడర్ వల్ల స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది, మంచి గ్లో వస్తుంది. ఇంకా స్కిన్ పైన ఎటువంటి ట్యాన్ ఉన్నా ఇది రిమూవ్ చేస్తుంది. దీనిలో ఎటువంటి కెమికల్స్ యూస్ చేయం కాబట్టి ఇది చాలా న్యాచురల్ అండ్ స్కిన్కి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు నా ఛానల్కి కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. సో ఇక్కడ నేను 1 కప్పు పెసలు తీసుకున్నాను, 1 కప్ ఉలవలు, అలాగే 1 కప్ ఎర్ర కందిపప్పు అంటారు కదా, మసూర్ దాల్, అది తీసుకుంటున్నాను. 1 కప్ బొబ్బర్లు. ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక రోజంతా ఎండలో పెట్టుకోండి. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత దీనిలో 2 కప్ రోజ్ పెటల్స్ యాడ్ చేశాను. ఇవి కూడా బాగా ఎండపెట్టినవే. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, సో ఈ రకంగా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని మనం యూస్ చేసుకోవచ్చు. కిడ్స్ నుంచి అడల్ట్స్ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. ఈ బాత్ పౌడర్ ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2 months వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఈ బాతింగ్ పౌడర్ యూస్ చేయడానికి నేను ఇక్కడ కొంచెం బాతింగ్ పౌడర్ తీసుకుని దానిలో వాటర్ అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. అలానే ఇక్కడ ఆయిల్ కూడా తీసుకుని స్కిన్కి అప్లై చేసుకుంటున్నాను. ఈ పౌడర్ యూస్ చేసే ముందు మీ స్కిన్ అంతటికి మంచిగా ఇలా గ్రౌండ్నట్ ఆయిల్ అన్నా లేదా టిల్ ఆయిల్, అదే నువ్వుల ఆయిల్ అన్నా సరే అప్లై చేసుకోండి. బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బాతింగ్ పౌడర్ని కూడా స్కిన్ అంతటికి స్క్రబ్బింగ్ మోషన్లో అప్లై చేసుకోండి. ఈ బాత్ పౌడర్ యూస్ చేయడం వల్ల స్కిన్ మంచి గ్లో వస్తుంది. అలాగే ఈ రకంగా యూస్ చేస్తే స్కిన్ ఎక్స్ఫోలియేట్ అయ్యి చాలా క్లీన్గా ఉంటుంది, ఫేర్ కూడా అవుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇప్పుడు నేను దీన్ని మీకు వాష్ చేసి అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, చేంజ్ మీరే. సో ఇలా డే టు డైలీ బేసిస్లో యూస్ చేస్తే చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో అట్లీస్ట్ వీక్లో 1 time అన్నా యూస్ చేయడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.